ఓ గెలుపుల ప్రస్థానం, ఓ కొత్త స్టార్, ఒక్క దురదృష్టకరమైన ఓటమి. చూద్దాం ఆ కథేంటో. ఎఫ్సీ బార్సిలోనాకు ఆ జవాబు సాన్ సెబాస్టియన్లో ఓ వర్షపు రాత్రి దొరికింది. అసలు ఊహించని రీతిలో వాళ్ల గెలుపుల పరంపరకు బ్రేక్ పడింది. ఈ నంబరే అప్పట్లో ఫ్యాన్స్ని తెగ ఊపేసింది. కోచ్ హ్యాన్సీ ఫ్లిక్ సారథ్యంలో బార్సా అన్ని పోటీలను వరుస విజయాలతో దూసుకెళ్లింది. ఫ్లిక్ మాటిచ్చినట్టే చెట్టుని మళ్లీ గెలుపుబాట పట్టించాడు. ఇది కేవలం విజయాల పరంపరే కాదు, క్లబ్ చరిత్రలో నిలిచిపోయే ప్రస్థానం. ఫ్లిక్ టీం కోచ్లుగా చరిత్ర సృష్టించిన దిగ్గజాల రికార్డును సమం చేసింది. దిగ్గజాల రికార్డును అందుకున్నా ఆల్ టైమ్ రికార్డుకి ఇంకా 7 విజయాల దూరంలో ఉన్నారు. ఆ రికార్డు ఫ్రాంక్ రైకార్డ్ కోచింగ్లో 2005-06 సీజన్లో నమోదైంది. సరిగ్గా ఈ టైంలోనే వాళ్ల అటాకింగ్కి పదును పెట్టేందుకు ఓ కొత్త ప్లేయర్ వచ్చాడు. అతనే ఇంగ్లాండ్ స్టార్ మార్కస్ రాష్ఫోర్డ్. మాంచెస్టర్ యునైటెడ్ నుండి లోన్పై వచ్చాడు. అలా జనవరి 18, 2026న వాళ్ల గెలుపుల పరంపరకు అసలైన పరీక్ష ఎదురైంది. ఈ నంబర్ చాలు బార్సా దురదృష్టం ఎలాంటిదో చెప్పడానికి. 5 సార్లు బంతి పోస్టుకి తగిలింది. అస్సలు ఏం చేసినా కలిసిరాలేదు. 2 గోల్స్ రద్దు, వీఆర్ పెనాల్టీని కాదంది. బార్సా ఆధిపత్యం కొనసాగుతున్నా సోసిడాడ్ 32వ నిమిషంలో తొలి గోల్ చేసింది. కాని 70వ నిమిషంలో కొత్త సైనింగ్ రాష్ఫర్డ్ ఒక పవర్ఫుల్ హెడర్తో స్కోరును సమం చేశాడు. ఆ సంతోషం ఒక్క నిమిషం కూడా నిలవలేదు. గొంకాలో గుడెస్ మళ్లీ ఆధిక్యం సాధించాడు. ఫైనల్గా మ్యాచ్ 2-1తో ముగిసింది. బార్సా అజేయ పరంపరకు బ్రేక్ పడింది. ఇంతకీ ఈ ఓటమిపై ఫ్యాన్స్ రియాక్షనేంటి? సోషల్ మీడియాలో వాళ్ళేమన్నారో చూద్దాం. అస్సలు మ్యాచ్కి ముందే రెడ్డిట్లో ఫ్యాన్స్ దిష్టి తగలకుండా పోస్టులు పెట్టడం మొదలుపెట్టారు. అనులోముఫా అంటే ఏంటి? స్పోర్ట్స్లో అరిష్టాన్ని పోగొట్టడానికి వాడే ఒక పదం అనమాట. స్ట్రీక్ గురించి ఎక్కువ మాట్లాడితేనే ఇలా జరుగుతుందని ఫ్యాన్స్ ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నారో చూడండి. ఈ దెబ్బతో రియల్ మాడ్రిడ్తో బార్సా ఆధిక్యం 1 పాయింట్కి పడిపోయింది. అయితే ఇదంతా కేవలం దురదృష్టమా, లేక టైటిల్ రేస్ ఒత్తిడిలో వాళ్లు దొరికిపోయారా?